బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపారు. కెరమేరి మండలం నారాయణగూడ శివారులో డ్రోన్ కెమెరాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తికి చెందిన పంట పొలంలో 50 గంజాయి మొక్కలను గుర్తించారు. లింగాపూర్ మండలంలోని గుమ్నూరులో 30 మొక్కలను పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఆసిఫాబాద్ డివిజన్ వ్యాప్తంగా 530కి పైగా గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని 53 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గంజాయి మొక్కల విలువ సుమారు 55 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు. సో ఫార్ ఇప్పటి వరకు ఓన్లీ ఆసిఫాబాద్లోనే మేము అరౌండ్ 500 ఇప్పుడు దీంతో కలిపి 530 ప్లాంట్స్ వరకు మేము పట్టుకున్నాము. ఒక ప్లాంట్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఇట్ విల్ బి అరౌండ్ 10,000. సో ఇట్ వాల్యూస్ అరౌండ్ 52 ల్యాక్స్ వరకు ఉంటుంది అనమాట. సో ఇది ఓన్లీ ప్లాంట్ కల్టివేషన్. సో ఈ ప్లాంట్ కల్టివేషనే కాకుండా ఇంకా డ్రై గాంజా కూడా మేము చాలా వరకు సీజ్ చేస్తున్నాము. అండ్ ఇది దీంతో ఆగదు, మేము ఇంకా అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ కూడా డెవలప్ చేస్తున్నాము విచ్ కెన్ ఐడెంటిఫై అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ అదర్ ప్లాంట్స్ అండ్ గాంజాయి ప్లాంట్స్. ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు గుర్తించిన గంజాయి మొక్కలకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గంజాయి మొక్కల పెంపకంకి సంబంధించి అక్కడ వారు ఎవరైనా మాట్లాడారా, రైతులు గానీ అక్కడ ఉన్నవారు? కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటు గంజాయిపై అయితే పోలీసులు అయితే ఉక్కుపాదం అయితే మోపుతున్నారు. ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి కూడా ఇటు పత్తి కంది చేలల్లో అంతర్ పంటగా గంజాయి సాగు చేస్తున్నటువంటి మొక్కలను డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి ఇటు గంజాయి పంటలను సాగు చేస్తున్నటువంటి వారిపై అయితే కేసులు అయితే నమోదు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 530కి పైగా ఈ గంజాయి మొక్కలను స్వాధీనం అయితే చేసుకున్నారు. దాదాపుగా వీటి విలువ 53 నుంచి 55 లక్షల వరకు ఉంటుందనేసి ఇటు పోలీస్ శాఖ అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు ఇంటీరియర్ పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఎక్కువ మొత్తంలో ఆదివాసులతో పాటు గిరిజనేతలు కూడా ఉంటారు. అయితే ఇక్కడ అంతర్ పంటగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఇటు ఆదివాసీయేతరులతోటి అంతర్ పంటగా గంజాయి అయితే సాగు చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా హైదరాబాద్ తో పాటు ఇటు మహారాష్ట్ర కూడా తరలింపు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో కూడా పోలీసులు నిందితులను పట్టుకున్నప్పుడు కూడా పూర్తిగా ఇటువంటి ఘటనలు అయితే బయటపడ్డ సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఓవైపు ఇటు పోలీసులు పూర్తి స్థాయిలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఇటు పోలీసుల తనిఖీల్లో కూడా ఎక్కడికక్కడ గంజాయి మొక్కలు స్వాధీనం అవుతూ ఉండడంతో అయితే పూర్తిగా ఇటు గంజాయికి సంబంధించినటువంటి స్మగ్లర్లు కూడా అలర్ట్ అయితే అవుతున్నారు. ఇటు రైతుల వద్ద నుంచి కూడా ఇది గంజాయి సాగు చేస్తున్నటువంటి రైతులు కూడా అరెస్ట్ చేసి వారు ఎక్కడికి సప్లై చేస్తున్నారు, ఎవరు ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నారు అన్నట్టు కూడా పూర్తి స్థాయి వివరాలు అయితే సేకరిస్తున్నారు. అంతేకాకుండా పోలీస్ శాఖ కూడా గంజాయి మొక్కలను గుర్తించడానికి ఒక సాఫ్ట్వేర్ ను కూడా డెవలప్ చేస్తున్నామంటూ కూడా ఏఎస్పీ చిత్తరంజన్ అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. త్వరలో పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇటు పొలాల్లో గుట్ట ప్రాంతాల్లో ఎవరు గంజాయి సాగు చేసినా కూడా డ్రోన్ కెమెరా సాఫ్ట్వేర్ ద్వారా తమకు పూర్తి స్థాయిలో గుర్తిస్తామంటూ కూడా ఇటు పోలీస్ శాఖనైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు సింగరేణి ప్రాంతంలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కువ మొత్తంలో గంజాయి సేవిస్తూ కూడా అల్లర్లు నేపథ్యంలో పోలీసులు అయితే ఉక్కుపాదం అయితే మోపుతున్నారు. సుధా. రైట్ శ్రీనివాస్, థాంక్యూ.